ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ టాప్స్ అనమాట. ఇవి రెడీమేడ్ టాప్స్కి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి. కస్టమర్ ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ వద్దు, మాకు హాఫ్ హ్యాండ్స్ కావాలి అని అడిగారనమాట. ఇంకా మనం ఈ ఫుల్ హ్యాండ్స్ని హాఫ్ హ్యాండ్స్ ఎలా చేయాలనేది అయితే ఈ చిన్న షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం అన్నీ కూడా చేతులు ఇలా సెట్ చేసేసుకోండి. చంక దగ్గర అలాగే షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇట్లా మొత్తం డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇట్లా నీట్గా పెట్టేసుకోండి. ఇక మనం పైన విప్పేది పని ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి చేతి పొడవు ఎంత కావాలి అని చెప్పారనే దాన్ని బట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెసా 4 ఇంచెసా 3 ఇంచెసా అనేది. ఇక్కడ దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ డ్రెస్సెస్వి కుట్లు ఉన్నాయి కదా చంక దగ్గర, ఇవన్నీ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇంక ఇక్కడనైతే మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. కొంచెం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ లైన్ కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంక ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసిన తర్వాత ఇంక ఈ పీసెస్లు ఏంటో కింద మనకి బార్డర్స్ వచ్చినాయి కదా, ఈ బార్డర్స్ తీసి అక్కడ హ్యాండ్స్ దగ్గర ఏమన్నారనమాట. ఇది కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది, కానీ ఇంకా తప్పదనమాట. మనకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి మనం కాదు చేయలేమని చెప్పలేమన్నమాట. అందుకనేసి కొంచెం కష్టం ఉంటుంది, కానీ నిదానంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా విప్పేసుకొని దానిపైన ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయడం అనమాట. మళ్ళీ ఒకసారి సమానంగా అన్నీ కూడా చూసుకోండి. ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసేసేయండి. ఇక్కడ ఏంటంటే సమానంగా ఉంది కదా, ఇంకా వీటిని కొంచెం లైన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి షోల్డర్ పెద్దగా ఇస్తాడు కదా రెడీమేడ్ టాప్స్కి, అందుకనేసి చేతులు కొంచెం చూసుకొని పెట్టుకోండి, లేదంటే షోల్డర్ కిందకు వచ్చేస్తుంది, చెయ్యి ఇంకా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి చెయ్యి పొడవు అనేది కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ మడత వేసేసుకొని దానిపైన మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా బార్డర్స్, అవి వేసేద్దాం. ఇక్కడ నేను శాంపిల్కి ఒకటి చూపిస్తున్నాను మీకు, నేను అన్నీ చూపించాను, ఒకటి చూపిస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసి కింద ఒక స్టిచ్, అలానే పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ ఉంచుకున్నాం కదా మనం, ఆ క్లాత్ని ఇలా లోపలికి మడత పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. మనం ఎప్పుడైనా కానీ కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మీరు హ్యాండ్స్ వద్దనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.